ఇవాళ కర్నూలులో జరుగుతూ ఉన్న పరిణామాలు పరిస్థితుల మీద గవర్నర్ గారికి డీటెయిల్డ్గా వివరంగా పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేశాం. ఎంతటి దారుణంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు, ఎంతటి దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ ఉన్నారు, ఎంతటి దారుణంగా ప్రత్యర్థులను ఎన్నికల బరిలో నుంచి గెలవని పరిస్థితి ఉన్నప్పుడు ప్రత్యర్థులు కొనుగోలుకు లొంగకపోతే లేదా వీరి ప్రలోభాలకు లొంగకపోతే చివరికి మనిషిని చంపేంత వరకు పోతా ఉన్న ఈ ప్రభుత్వ తీరును, చంద్రబాబు నాయుడు గారి వైఖరిని గవర్నర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళాం. ఇది న్యాయమేనా ధర్మమేనా అని చెప్పి కూడా గట్టిగా అడిగాం. దాదాపుగా రాష్ట్రంలో ఇవాళ జరుగుతూ ఉన్న పరిస్థితులు ఏంటంటే 132 జీవోలు ఇష్యూ చేశారు. తెలుగుదేశం పార్టీ వారు ఏదైతే కేసుల్లో ఉన్నారో ఆ కేసులన్నీ ఉపసంహరించుకుంటూ దాదాపుగా 132 జీవోలను ఇష్యూ చేసి తెలుగుదేశం వాళ్ళు చేసిన క్రైమ్స్ నుంచి వాళ్ళను విముక్తులను చేస్తూ కేసులు గవర్నమెంట్ విత్డ్రా చేసుకున్న జీవోలు 132 జీవోలు. ఇవాళ నారాయణ రెడ్డి గారిని ఇన్సిడెంట్లో జరిగినది ఏమిటి అని అంటే అతి కిరాతకంగా ఒక అభ్యర్థి రాజకీయాలలో గెలుస్తాడు అని, తెలుగుదేశం వాళ్ళు అక్కడ గెలవలేరు అని, వారి మునగడకు అక్కడ రాజకీయ మునగడకు క్వశ్చన్ మార్క్ వచ్చిందని ప్రత్యర్థి లేకుండా చేస్తూ ఉన్న తీరుకి నిదర్శనం. నారాయణ రెడ్డి అన్న తన వెపన్ లైసెన్స్ను రెన్యూ చేసుకునే కార్యక్రమంలో భాగంగా రెన్యూ చేయండి అని అడిగితే వెపన్ను తీసుకున్నారు, రెన్యువల్ చేయాల. మామూలుగా రెన్యువల్కి అప్లికేషన్ పెడితే వెపన్ ఇవ్వాల్సిన పనుల. అయినా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు వెపన్ సరెండర్ చేయాలి అని చెప్పి సరెండర్ చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ వెపన్ వెనక్కి ఇవ్వాల. అంటే పథకం ప్రకారము తన దగ్గర వెపన్ లేకుండా, లైసెన్స్డ్ వెపన్ తన దగ్గర లేకుండా చేసే కుట్ర క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ఆ ప్రాంతంలో జరుగుతూ ఉన్న ఇసుక మాఫియాను గట్టిగా ఎక్స్పోజ్ చేస్తూ చివరకు కోర్టులు కూడా ఇంటర్ఫియర్ అయి కేఈ కృష్ణమూర్తి గారి కొడుకు మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పి కోర్టులు సైతం ఇన్వెస్టిగేట్ చేయాలి అనే ఆర్డర్స్ ఇష్యూ చేసేంత దాకా శాండ్ మాఫియా మీద, శాండ్ మైనింగ్ మీద తన పోరాటం సాగించాడు. ఇంత దారుణంగా తెలుగుదేశం వారి ఆగడాలను అడ్డుకుంటున్నాడని, తనకు లైఫ్కు థ్రెట్ ఉందని, సెక్యూరిటీ కల్పించండి అని గవర్నమెంట్ను విజ్ఞప్తి చేశారు, పోలీసును విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్కు సెక్యూరిటీ కావాలని ఇవ్వాల. రిక్వెస్ట్ చేసినా, విజ్ఞప్తులు చేసినా ఎవరో తెలుగుదేశం పార్టీ మండల స్థాయి నాయకులకి ఇద్దరు గన్మెన్లు, ముగ్గురు గన్మెన్లు ఇస్తున్నారు. అట్లాంటిది ఈ పతికొండ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీకి అభ్యర్థిగా నిలబడబోతా ఉన్న క్యాండిడేట్కు గతంలో వ్యక్తి చింతకుంట విలేజ్ ఆళ్లగడ్డ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ రాఘవ రెడ్డిని దారుణంగా చంపారు. శ్రీ సాంబయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ గుంటూరు డిస్టిక్లో చంపారు. 28 అక్టోబర్ 2014 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ బొగ్గవరపు వాసును నందిగామ కృష్ణా డిస్టిక్లో దారుణంగా చంపేశారు. 27 నవంబర్ 2014 వైఎస్ఆర్ లీడర్ ప్రభాకర్ నాయుడు గారిని పాలకూరు కర్నూలు డిస్టిక్లో దారుణంగా చంపేశారు. 30వ తారీఖు డిసెంబర్ 2014 ఆలం నరేంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ దారుణంగా చంపారు.